చిన్న వచ్చిన నుండి ఆయన లేవలేడు అని 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడి గురించి మాట్లాడాడు. ఆయన లేవలేడు, అందుకే నీ పరుపెత్తి నడవమని యేసు ప్రభు తెలియజేశారు. ఆయన కరుణ చూపించి ఆ వ్యక్తిని స్వస్థపరిచిన ఆ గొప్ప సూచక్రియ అక్కడ జరిగింది. అది మనందరికీ తెలిసిన సంగతే. అయితే ఆ జరిగిన సంగతి, ఇలాంటివి చాలా చేశాడు యేసు ప్రభు. ఆ జరిగిన సంగతి అది ఎప్పుడు జరిగింది అని అంటే విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన్ని ఆయన బాగుపడిపోయాడని తట్టుకోలేక కొంతమంది ఇప్పుడు అక్కడ ఎలిగేషన్ తీసుకొచ్చారు, నువ్వెవరో బాగు చేయడానికి. అప్పుడు 5వ అధ్యాయం అంతా కూడా ఆయన విశ్రాంతి దినానికే ప్రభువు అనే సంగతిని, దేవుని కుమారుడు అని నిరూపించుకోవడానికి 19వ వచనం నుంచి దేవునికి ఏ శక్తి ఉందో నాకు అదే శక్తి ఉందని, దేవుని కుమారుడైన యేసు ప్రభు దేవునితో సమానుడు అని చెప్పడానికి అనేక విషయాలు, అర్హతలు, యేసు ప్రభు యొక్క సాక్ష్యాలు, యేసు ప్రభు గురించిన అర్హతలు, యేసు ప్రభు గురించిన సాక్ష్యాలు 2 అధ్యాయం అంతా వివరించాడు. అది దానికి సంబంధించిన విషయం. నేను ఈ మైక్ పెట్టేసుకుంటాను. ఈరోజు మరీ నిశ్శబ్దంగా ఉందండి. ఈ కిందనేవి వంట పాత్రలు సామాన్లు ఏమి సౌండ్లు ఏమి లేకపోవడం వల్ల మరీ అదొకటి అలవాటు అయిపోయింది కదా ఈ మధ్య. ఒక్కోసారి ప్రశాంతంగా ఉన్నా కూడా భయంకరంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటే భయం ఉండదు, నిశ్శబ్దం. రైట్, కొద్దిసేపు ఈరోజు అంటే నన్ను క్షమించండి, క్షమించడం ఏం కాదు, ఇక్కడ అన్ని రకాల నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. తక్కువ ఇప్పుడే బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. మన క్లాస్ రూమ్లో లాగా దేనికి అది సెక్షన్ డివైడ్ చేయడం అవ్వదు. అందువల్ల ఒక్కోసారి హార్డ్ లెసన్స్ ఉంటాయి. లాస్ట్ మూడు క్లాసులు నాకు తెలుసు, అది దేవత్వానికి సంబంధించిన విషయం కొంచెం అడ్వాన్స్గానే ఉంటుంది. సామాన్యులకి అర్థం కాలేనట్టు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇన్ఫర్మేటివ్ లెసన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఆత్మీయ పాఠాలు ఉంటాయి, ఒక్కొక్కసారి హెచ్చరికలు ఉంటాయి, ఒక్కొక్కసారి మనల్ని ఆదరించే పాఠాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అన్ని వర్గాల వారు ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం దాన్ని ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం. అది ఆ విషయంలో నన్ను క్షమించమన్నాను తప్ప నేను తప్పు చెప్పానని కాదు. ఈరోజు ఇశ్రాయేలు విషయంలో దేవుడు చెప్పిన ఒక హెచ్చరిక అంశాన్ని జాగ్రత్తగా చదవడానికి మనం ప్రయత్నిద్దాం. నేను దాటిపోనని దేవుడు ఇశ్రాయేలీలకు చెప్పుట. అంటే బైబిల్లో ఉన్న మాటని అలా రాశాను. నిజానికి నేను శిక్షిస్తాను, ఆ మాటకు అర్థం నేను శిక్షిస్తాను, పనిష్ చేస్తాను, మిమ్మల్ని దాటేసి వెళ్ళిపోను, ఈ పనిష్మెంట్ వదిలేను, నేను కంపల్సరీగా మిమ్మల్ని శిక్షిస్తాను అన్నాడు. ఆ మాట అండి అది ఆమోసు గ్రంథం. ఈరోజు మనం ఆమోసు గ్రంథం నుంచి ఈ పాఠాన్ని చూద్దాము. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ఆఖరి మాట అండి. ఆమోసు గ్రంథం, అదంతా అవసరం లేదు, నేను ఇక వారిని దాటిపోను అనే మాట. నేను ఇక వారిని దాటిపోను, నేను వారిని దాటిపోనని దేవుడు ఇశ్రాయేలుకి చెప్పుట. గతంలో ఒకసారి నేను చెప్పాను, దీని మీనింగ్ ఏంటో, ఎందుకు నేను దాటిపోను అన్నాడో ఓసారి మనం దాన్ని నెమరు వేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఈ ఆమోసు అనే మాటకు అర్థం, ఆమోసు ఒక ప్రవక్త. ఈ ఆమోసు అంటే భారము మోయవాడు అని అర్థం. భారము మోయవాడు.
ఈయన యాక్చువల్గా ఈయనది యోధా దేశం, కానీ ఇశ్రాయేలుకి ప్రవక్తగా పనిచేశాడు. యెరోబాము 2 అంటారు, మొదటి యెరోబాము కాదు. యెరోబాము 2 కాలంలో ఇశ్రాయేలీలకు ప్రవక్తగా పంపబడెను. ఒక కాలం కూడా మీరు ఎవరికైనా కావాలంటే క్రీస్తు పూర్వం 760 నుంచి 753 ఆ టైం. క్రీస్తు పూర్వం 760 నుంచి 753 అంటే దావీదు తర్వాత ఇంచుమించు యెషయా కాలం. ఆ కాలంలో దేవుడు ఆమోసు అనే ప్రవక్తని, ఈయన యోధా ప్రాంతం వాడు, కానీ ఇశ్రాయేల్ ప్రాంతానికి దేవుడు పంపించి చెప్పించిన ప్రవచనమే ఆమోసు గ్రంథం. ఆ ఆమోసు గ్రంథం నుంచి మనం ఈరోజు వాక్య భాగం లేకపోతే ఈ 7వ అధ్యాయం దీన్ని మనం చదువుదాం. ఆమోసు గ్రంథం, ఆమోసు గ్రంథం ఇది మన వాక్య భాగం. 7వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఆమోసు 7వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. దేవుడు 3 దర్శనాలని ఆమోసుకి చూపించాడు. ఆ 3 దర్శనాలని ఇప్పుడు మనం చూద్దాం. 3 దర్శనములను ఆమోసునకు చూపెను. అమ్మ, దర్శనం అంటే సహన చెప్పుద్ది. నువ్వు ఇక్కడే ఉంటావు. నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటాడో అక్కడికి తీసుకెళ్ళి, ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావు? ఇప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, లండన్, స్విట్జర్లాండ్ లోయల్లో తిప్పగలడు. అది దర్శనం అంటే. నువ్వు ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు. నేను చెప్పేది దర్శనం అంటే ఓ మనిషి అక్కడే ఉంటాడు, ఆయన ఆత్మను మాత్రం దేవుడు కొనిపోయి పరలోకం చూపించగలడు, పరదేశ్ చూపించగలడు. పరదేశకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అంటే బాప్తిస్మ అన్నారు. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ని పరలోకం తీసుకెళ్ళాడు. పరదేశకి వెళ్ళిన ఒక ఆయన ఉన్నాడు. లాజరు చనిపోయినాక వెళ్ళాడు, దర్శనం కాదు కదా. అపోస్తులైన పౌలుని అపోస్తులత్వం, పౌలుని నువ్వు అపోస్తులుడు కాదని నిందించారా. నేను అపోస్తులుడు అనడానికి సూచన అని చెప్తూ 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఇప్పుడు తీయొద్దులండి. ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, ఆయన మధ్యాకాశానికి కొనుపోబడ్డాడు, పరదేశికి వెళ్ళాడు, శరీరంతో వెళ్ళాడో శరీరం లేక వెళ్ళాడో నాకు తెలియదు అంటాడండి. పౌలు గురించే. అంటే మిగిలిన అపోస్తులకి ఎంత రైట్ ఉందో అపోజిట్ అయిన పౌలుకు కూడా అంత రైట్ ఉన్న తన రైట్స్, ఏమన్నా రైట్స్ అంటే ఏమనాలి దాన్ని, నేను అపోస్తుల్ని అని చెప్పడానికి తన రైట్ చెప్పుకుంటూ 12వ అధ్యాయం చెప్పాడు. అది అలాగ 2 గురించి రాయబడింది. అలాగా ఇప్పుడు ఎహెచ్కేల్కి చూపించాడండి, యెషయాని తీసుకెళ్ళాడని. అలా చాలామందికి దర్శనాలు వస్తాయి. ఆ దర్శనాలు వచ్చినాయి. ఈ ఆమోసు కూడా 3 దర్శనాలు వచ్చినాయి. అందులో నంబర్ 1 3 దర్శనాల్లో 1 నుంచి 3 వచనాలు. మొదటి 3 వచనాలు ఒక దర్శనం అండి. మొదటి 3 వచనాలు అయితే ఇది మెయిన్ అనుకుందాం. 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఒక దర్శనం ఉంది. చదువుతారా? ఇది కూడా తీసుకో, అందరు వినేటట్టుగా.
కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలకు మొలిచిన పచ్చిమి అంతయు ఆ మిడతలు తిరిగేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగుదని సెలవిచ్చాడు. నంబర్ 1 అక్కడ మీరేం చేస్తారంటే మిడతలను పుట్టించి అని ఉంది కదండి. 2వ లైన్లో కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి, ఆ మిడతల దగ్గర రౌండ్ చుట్టుకొని నంబర్ 1 అని వేసుకోండి పైన. అంటే మొదటి దర్శనం మిడతలను కూర్చిన దర్శనం. దేవుడు మిడతలను చూపించాడు. ఇది వాస్తవం కాదు. దర్శనం అంటే జరిగింది కాదమ్మా, తను అలా జరుగుతుంది. లేదా జరిగిన దాన్ని దర్శనంగా చూపించవచ్చు, జరగబోయేదాన్ని దర్శనంగా చూపించు. ఇలా జరుగుతుంది అని దర్శనం అంటే వాస్తవం కాదు. అది కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా, అక్కడ దర్శన రీతిగా ఉంది కదా దర్శనం అనమాట. అంటే పెద్ద మిడతల గుంపు వచ్చి గడ్డి మొలుస్తున్నప్పుడు ఆ గడ్డిని తినేస్తున్న ఒక సీన్ చూపించాడండి. దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచింది. అంటే రాజునకు ఒక భాగం ఇచ్చేసేయాలి. అది ఎక్కడ మీకు కనిపిస్తుంది అంటే యోసేపు దగ్గర చూస్తారు మీరు. సౌలుని ఎన్నుకునేటప్పుడు సమూయేలు కూడా చెప్తాడు, మీరు రాజుని అడుగుతున్నారు, రాజు కానీ మీకు వస్తే మీకే పన్ను వేస్తాడు, మీ పంటలో కొంత భాగం ఆయనకి ఇచ్చేయాలి. ఆ రాజుకి ఇచ్చేసిన తర్వాత మొలిచే ఈ గడ్డిని నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తిలివేసినప్పుడు, అంటే మిడతలు వచ్చి పంటను తినేస్తే నష్టమే కాదండి. ఇక్కడ 2 రకాల నష్టాలు ఉన్నాయి. ఒకళ్ళు పంట పెరక్క ముందే తినేస్తే వారికి ఆహారం ఉండదు, పెరిగిన తర్వాత ఆహారం తీసేసిన తర్వాత కూడా గడ్డి లేకపోతే పశువులకు ఉండదు. ఎలా అయినా వారికి నష్టమే. అది కరువుకు సంబంధించిన ఒక దర్శనం. మీలో ఎవరైనా వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? అంటే ఒకవేళ పంటకి పురుగు పట్టేసి చేతికి అది అందకపోయింది అనుకోండి, యాక్చువల్గా ఈ మిడతలు మనకు తెలిసిన అంటే జనరల్ 1-2 కాదండి, కొన్ని అంటే లక్షల్లో వస్తాయంటాను. ఆ ఒక్కసారి అలా వచ్చి వాలి అలా వెళ్ళేటప్పటికి అసలు ఏం ఉండదు. ఆ పచ్చదనం అంతా మనం ఐగుప్తు తెగుళ్ళలో ఒక తెగులుగా దాన్ని చూసాము. యాక్చువల్గా ఒక్కసారి మిడతల దండు కానీ మనకి యాక్చువల్గా లేదు. మామూలుగా పురుగులు ఉంటాయి, పురుగులు పంట పడతాయి, అది వేరు. ఈ మిడతల దండు వస్తే మాత్రం దేన్ని ఉంచవండి, ఆ పచ్చదనాన్ని ఏమి ఉంచదు, మొత్తం తీసుకొని వెళ్ళిపోద్ది. ఒకవేళ అలా జరిగితే చాలా కరువు వస్తుంది. అప్పుడు ఈయన ఆ దర్శనం చూశాడు. ఆ దర్శనం చూసి వెంటనే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి దర్శనంలోనే. ప్రభువైన యెహోవా నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము నాయనా, ఈ శిక్ష ఇశ్రాయేలు మీదకి రప్పించొద్దు, కరువు రప్పించొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. మిడతలు ఎవరి సైన్యం తెలుసా? మిడతల యెహోవా సైన్యం అని ఎక్కడ ఉంది? యోవేలు గ్రంథం. జస్ట్ ఒక్క పేజీ 2 పేజీలు వెనక్కి తిప్పండి. దేవునికి ఒక మహాసైన్యం ఉందంటండి. 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరల ఇత్తును. అక్కడేమో ఆశీర్వాదంగా మాట్లాడాడు. అది అంటే దేవుడి దగ్గర పెద్ద సైన్యం ఉంది, మహాసైన్యం ఉందండి శ్రీను గారు.
ఇట్లమాడుపల్లి శ్రీను గారు, ఇంకెక్కడి నుంచి ఇట్లమాడుపల్లి కాదు, వైజాగ్ ఎండాడు శ్రీను గారు. దేవుడి దగ్గర ఒక పెద్ద సైన్యం ఉందండి. అంటే దేవుడు సెలవిస్తే ఆ చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న కీటకాలు, దోమలు, ఇవన్నీ ఆయన సైన్యం. తప్పించుకోగలమండి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? ఒకరి దగ్గర నుంచి ఒకరికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకవేళ గాలిలో ఆయనకు మహాసైన్యం ఉందండి. పురుగులు, కీటకాలు, ఇవన్నీ దేవుని సైన్యం అన్నాడండి. కాబట్టి దేవుని దగ్గరే వేడుకుందాం. మనం చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆయన వీటికి ఆ మిడతలను పంపిస్తే ఆపేవారు ఎవరు లేరు. కాబట్టి ప్రకృతి అంతా ఆయన చేతిలో ఉంది, దీన్ని మహాసైన్యం అన్నాడండి. అప్పుడు ఈ దర్శనం చూస్తున్నాడు. మొత్తం ఇశ్రాయేలీల పంట అంతా నాశనం అయిపోతే, దేశంలో కరువు వస్తే, అప్పుడు ఈయన వేడుకుంటున్నాడు ప్రార్థనలో. ఏమని? ఆమోస్ వేడుకుంటున్నాడు, నాయనా యాకోబు యెహోవా నీవు దయచేసి క్షమించు, యాకోబు కొద్ది జనం గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా, నాయనా అని దేవుడిని వేడుకుంటున్నాడు. నువ్వు ఇలా చేస్తే ఆ కరువుకి, యాక్చువల్గా కరోనా వచ్చినప్పుడు భయంకరంగా చావు రేటు ఉందనుకోండి, అప్పటికే కొంత మనకి స్టార్ట్ అయింది. కానీ తెల్లవారు మనకి 6 నుంచి 10 వరకు ఎంతవరకు అలౌ చేశారు కాయగూరలు కొనుక్కోవడానికి, పాలు కొనుక్కోవడానికి. ఒకవేళ నిజంగా అప్పుడు కూడా ఒక రాష్ట్రం నుంచి రాష్ట్రానికి కొన్ని అవసరాలే పాలు అలాంటి వాటికి, ఆ వ్యాన్స్కే అవకాశం వచ్చిందండి. ఒకవేళ డెత్ రేట్ కానీ ఎక్కువ ఉందనుకోండి, అవి ఆగాయి అనుకోండి, ఎవరో పనులు చేయకపోయారు అనుకోండి, దాని వెనకాతల కరోనా వెనకాతల కరువు ఉందండి. అంటే దేవుడు ఎత్తివేయబట్టి మనం మన జీవితంలో మనం అంటే ఏమైనా చిన్న భయంకరమైన ఒకవేళ అలాంటిదాన్ని ఏమైనా విపత్తుని చూస్తే అది ఒక కరోనాని మనం చూసి ఉండదు. మొత్తం ప్రపంచం అంతా స్తంభించిపోయేటట్టుగా. ఒకవేళ దాని లెవెల్ ఇంకా కొంచెం పెరిగి ఎక్కువగానే ఎక్స్టెండ్ అయ్యి ఉంటే చాలా ఇబ్బంది పడుతురు. ఇక్కడ మనకు జనరల్గా కరువు తెలీదు, అదొకటి తెలుసు అని, అంటే తెలియదని కరోనా ఎందుకు గుర్తొచ్చిందంటే అదొకటి మనకు చిన్నది తెలుసు. అయితే ఒకవేళ అలాంటిది జరిగితే ఇశ్రాయేలు చనిపోతారు. కాబట్టి ఇశ్రాయేలీలు కొద్ది జనం, యాకోబు అంటే అక్కడ యాకోబు అని కాదు, యాకోబు పిల్లలందరూ, ఇశ్రాయేలు అందరూ, అతడు ఎలాగ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చాను. అయితే నేను దాన్ని తప్పిస్తాను అని అర్థం. అది జరగదు అంటే మిడతలను కూర్చుని దర్శనం వచ్చినప్పుడు ఆమోస్ వేడుకుంటే ఓకే పోన్లే, నేను దీన్ని రానివ్వలే, దీన్ని తప్పిస్తాను అన్నాడు. ఇప్పుడు అక్కడ యెహోవా పశ్చాత్తాపడి ఉంది కదండి. అంటే ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఈ వచనం పట్టుకొని దేవుడు పశ్చాత్తాపడ్డాను ఉంది ఒక దగ్గర, యెహోవా ఆయన పశ్చాత్తాపడుటకు నరుడు కాదు, ఆయన పశ్చాత్తాపడడు అని ఉంది. ఇక్కడేమో పశ్చాత్తాపడి అని ఉంది. ఇప్పుడు యెహోవా పశ్చాత్తాపడతాడా పడడా? ఇంకా దీని గురించి పట్టుకుంటున్నారనమాట. ఇగో దేవుడు ఒక మాట అక్కడ అన్నాడు, ఒక మాట ఇక్కడ అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా పశ్చాత్తాపడడం అనేది ఆయన చేసిన సంకల్పం విషయంలో ఏ రోజు, ఆయన తీసుకున్న నిర్ణయాల విషయాల్లో ఏ రోజు ఆయన పశ్చాత్తాపడ్డంటే సెకండ్ ఆల్టర్నేటివ్ ఉండదు. ఎవరు రిక్వెస్ట్ చేసినా ఉండదు. ఇప్పుడు మనల్ని రక్షించే విషయంలో యేసు ప్రభు భూమి మీదకి వెళ్ళి చనిపోవాలని అన్నారు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు పశ్చాత్తాపడతాడు ఆ విషయంలో? పడ్డాడు. మారడాడు. మరి దేని విషయంలో పశ్చాత్తాపడతాడు? నిన్ను శిక్షించే విషయంలో. చూసారా, నిన్ను శిక్షించే విషయంలో అలా పశ్చాత్తాపడిన సందర్భం అంత పోన్లే, నా కుమారుడు మారు మనసు పొంది నన్ను అడుగుతున్నాడు కాబట్టి ఇతని కాలంలో ఈ కష్టాన్ని, అహాబు చెడ్డోడు, అలాంటి ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే పోన్లే, ఇప్పుడు అహాబు నీ కాలంలో దాని ఆ కష్టాన్ని, ఆ యుద్ధాన్ని నీ దేశానికి రానివ్వనులే, నీ కుమారుల కాలంలో వస్తుంది, నీ కాలంలో తప్పించబడతాం అన్నాడు. నిజం. నినివే ప్రజలు ప్రార్థన చేసినప్పుడు చాలా కోపంతో ఉన్నాడు. ఆ విషయంలో వాళ్ళని పనిష్ చేసే విషయంలో దేవుడు, అంటే మన ప్రార్థన, మన మారు మనసు దేవుని యొక్క కోపాన్ని కూడా తగ్గించగలదు. ఆ విషయంలో నిన్ను ప్రేమించి తగ్గుతాడు తప్ప ఆయన నిర్ణయాల్లో కాదు, ఆయన సంకల్పాల్లో కాదని. కాబట్టి ఆ మాటకి ఈ మాటకి మనకు తేడా తెలియాలి. అప్పుడు రెండవ దర్శనం 4 నుంచి 6 వచనాలు.
4 నుంచి 6 వచనాలు. ఇప్పుడు ఆమోస్కి ఎలాగుందంటే, అమ్మయ్య నేను ప్రార్థన చేశాను, దేవుడు పంపిస్తానన్న కరువుని మిడతల్ని పంపించనన్నాడు. కొంచెం నవ్వుకున్నాడు. నవ్వుమోహం వచ్చి ఉంటుంది, అక్కడ లేదు. నేను అంటున్నాను ఆ శిక్ష తప్పించబడింది. అయితే ఇంకొక దర్శనాన్ని చూపిస్తున్నాడు. అంతటితో దేవుడు ఆకుండా ఇంకొక దర్శనం వెంటనే మరియు 4వ వచనం, అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచెను. అగ్నికి సంబంధించిన దర్శనం అంటే అగ్ని చేత శిక్షించేటట్టుగా ఇంకో దర్శనాన్ని చూపించాడు. అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దాన్ని దర్శన రీతిగా నాకు కనపరచెను. అది వచ్చి అగాధమైన మహాజలములను మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు, అంటే నీరు చేత అగ్ని చల్లార్చబడాలి. అవును కదా, ఇప్పుడు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏం చేస్తారు? వాటర్, ఫైర్ యాక్సిడెంట్ అయితే వాటర్ కొడతారు కదండి, నీటి చేత అగ్నిని ఆర్పదామని ట్రై చేస్తారు. కానీ ఆ అగ్ని భయంకరంగా ఉందనుకోండి, ఇప్పుడు కార్చిచ్చు అంటారు, అడుగులు తగలబడిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎంత కొట్టినా సరే అది ఆగదండి. కారణం ఏంటంటే ఆ నీటిని కూడా మింగేయగలిగేంత అగ్గి. సో అంత పవర్ఫుల్ అగ్ని పంపిస్తే మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు, అంటే అగ్ని చేత పట్టణాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని కాల్చేస్తాను అనే దర్శనం. అగ్ని చేత పట్టణం కాలిపోద్దా? రీసెంట్గా చూడలేదా మీరు న్యూస్? ఆ మధ్యకాలంలో 2-3 నెలలు అవుతుంది అనుకుంటాను, అమెరికాలో చాలా ఫేమస్ పట్టణం అయిన లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా నగరంలో, కాలిఫోర్నియా దేశంలో ఒక పట్టణం అండి. ఇంకా చాలా 2-3 పట్టణాలు భయంకరంగా కాలిపోయినాయి. అంటే దేవుడు అగ్ని పంపిస్తే పట్టణం అంతా కాలిపోద్దండి. అగ్ని చేత మనుషులను శిక్షించే దర్శనాన్ని పంపించాడండి. ఇది చూసిన తర్వాత దీనికన్నా మిడతలే బెస్ట్. ఈయన అన్నాడు, మరలా ప్రార్థన చేశాడు, ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిల్చును? మానివేయమని నేను మనవి చేయగా నాయనా కరుణించు అని ప్రార్థన చేసి, మళ్ళీ నువ్వు ఈ దర్శనం చేత, అంటే ఈ శిక్ష చేత వాళ్ళని శిక్షించకని రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రవక్త. ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. ఇది కూడా చేయను. అమ్మయ్య, మళ్ళీ హ్యాపీ ఫీల్ అయ్యాడు. అప్పుడు ఇంకొక దర్శనాన్ని చూపిస్తున్నాడు. 7వ వచనం, మరి యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబడెను. అంటే ఎన్నో వచనం నుంచి? 7 నుంచి 9 వచనాలు. 7 నుంచి 9 వచనాలు మట్టపు గుండును గూర్చిన దర్శనము. మట్టపు గుండు అంటే మీలో మ్యాషన్ వర్క్, మేస్త్రి పని ఎవరు చేయగలరండి? నువ్వు చేస్తావు కదా శ్రీ, నువ్వు చేస్తావు కదా, చేసేవాడు తెలుసు కదా. చిన్నారావు గారు ఉన్నారు. అంటే మనకు పని తెలియదండి. పని తెలియకుండా నేను కట్టేస్తే నాకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇటుక మీద మనం ఇటుక పెట్టి స్ట్రైట్గా కడుతున్నాం అనుకుంటాం. మట్టపు గుండు వాడితే, మట్టపు గుండు అంటే ఆ తాడుండి కిందన గుండు ఉంటుందండి. అది లెవెల్ చెప్తుంది. ఆ గోడకి స్ట్రైట్గా ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గా ఈ గుండెలు తగిలిందంటే స్ట్రైట్గా ఉన్నట్టు, అది తేడాగా ఉంటే అది వంకరగా వెళ్తున్నట్టు. మట్టపు గుండు వేయకుండా మీరు గోడ కట్టారనుకోండి, అది స్ట్రైట్గా రాదండి. మీరు చాలా పనులు చేస్తారు కదండి, వర్క్ చేసేటప్పుడు ఈ ఫ్లోర్ కూడా దానికి ఒక వాటర్ లెవెల్ తీసుకుంటారు. అలా గోడ కట్టేటప్పుడు కూడా లెవెల్గా వేస్తారండి. సో ఇప్పుడు ఇంకొక దర్శనం కనిపించింది ఏంటంటే, దేవుడు తన చేతిలో, ఇప్పుడు దేవుడు ఏంటి, మేస్త్రి పని చేస్తున్నాడు. ఇక్కడ చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు. వాటరింగ్ పని చేస్తాడు, మేస్త్రి పని చేస్తాడు,
పశువులు కాస్తాడు. అవును, అంటే భౌతికంగా కాదు. ఆయన ఏంటంటే ఇప్పుడు మట్టపు గుండు పట్టుకొని మట్టపు గుండు, యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి, ఆయన నిలవబడి గుండు తూకం వేస్తున్నట్టుగా దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని అడుగగా, ఇదొక ప్రాక్టీస్ ఉంటుందండి. ఓ దర్శనాన్ని చూపించి నీకేం కనబడుతుంది అని అడుగుతారు. జకర్యా గ్రంథం తీయండి మీరు, నాకు ఎగిరిపోతున్న పుస్తకం కనబడుతుంది. లేకపోతే పెద్దల్లో ఒకడు వచ్చి ఇది ఏంటి అని అడుగుతాడు యోహాన్. ఆ దర్శనాన్ని ఏంటి అని ఆ ప్రవక్తల్ని అడుగుతారు. అవి కొంత కొంత చెప్పగలరు, కొంత చెప్పలేరు. దాని అర్థం ఏంటంటే చెప్పలేకపోవచ్చు, మళ్ళీ వాళ్ళే చెప్తారు. అదొక స్టైల్ అండి. నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని ఆమోస్ అన్నాడు. అప్పుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనెక్కను వారిని దాటిపోను. ఇంక నువ్వు నాకు రిక్వెస్ట్ చేయకు, నువ్వు మట్టపు గుండు వేయొద్దు నాయన, నువ్వు మట్టపు గుండు వేస్తే ఎవడు నిలబడగలడు, కాబట్టి దయచేసి అని అనొద్దు. సో నువ్వు ఇది రిక్వెస్ట్ చేసావు, నేను పంపించను. అగ్ని చేత వారిని నాశనం చేస్తానన్నాను, నువ్వు రిక్వెస్ట్ చేసావు, నేను ఆ శిక్ష విధించను. కానీ నేను మట్టపు గుండు పట్టుకొని వస్తాను, ఈ విషయంలో నేను దాటిపోను. అంటే మట్టపు గుండు అనే మాట చాలాసార్లు బైబిల్లో వాడబడిందండి. యెషయా గ్రంథం 28:17. యెషయా గ్రంథం 28:17. అంటే ఆయన మట్టపు గుండు ఏంటి? న్యాయం కొలనూలు గాను, నీతి మట్టపు గుండు గాను. నీతి అనే మట్టపు గుండు అంటే దేవుని నీతితో మనుషులు కొలుస్తాడు. ఆ నీతికి సరిపోయారా, ఓకే, అది ఆ గోడ నిలబడద్ది. లేదా ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని ఉంచుతాడు. దేవుని నీతితో సరిపోలేదా, ఆ వ్యక్తిని అక్కడ ఏంటంటే మట్టపు గుండు గోడకి వేయట్లేదు, అది దర్శన రీతిగా గోడ మీద నిలబడి మట్టపు గుండు వేస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ ఇక్కడ నీతి అనే మట్టపు గుండు నేను వేస్తాను. ఇశ్రాయేలు మధ్య నా నీతికి ఎవడు నిలబడ్డాడో వాడిని ఉంచుతాను, లేని వాడిని తీసేస్తాను. 2 రాజుల గ్రంథం 21:13. 2 రాజుల గ్రంథం 21:13. నేను శోభను కొలిచిన నూనెను, అహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుతున్నాను. అంటే అక్కడ యెరూషలేమును శిక్షిస్తానని చెప్పడానికి అహాబు కుటుంబానికి వేసిన మట్టపు గుండును యెరూషలేము మీదకి సాగలాగుదును అన్నాడండి. అహాబు కుటుంబానికి ఏం వేశాడో తెలుసండి, దేవుడు మట్టపు గుండు వేశాడంట. ఏంటో మట్టపు గుండు? వాళ్ళు చేసిన చర్యలకి దేవుని నీతి అనే కొలత వేస్తే వాళ్ళు నిలబడలేదండి. అహాబు యెజబెల్ చేసినంత దారుణం ఇశ్రాయేల్ చరిత్రలో కనబడదు. అక్కడ వాళ్ళు అన్యాయస్తుల్ని, నాబోతు పొలాన్ని లాక్కున్నది అహాబు అని. ఇశ్రాయేల్ ప్రవక్తల్ని, దేవుని ప్రవక్తల్ని చంపించింది యెజబెలు, అహాబులండి. అహాబు కుటుంబాన్ని నాశనం చేయడం మీలో ఎవరైనా స్టడీ చేయండి. దాన్ని ఒక ఆయన పుట్టిస్తానని చెప్పాడు అహాబు. ఎవరు పుట్టారో తెలుసండి? బయషా అనే ఒక ఆయన పుట్టాడు. అహాబు కుటుంబాన్ని, యెరోబాము కుటుంబానికి బయషా, క్షమించండి, అహాబు కుటుంబానికి యెహూ అనే ఒక ఆయన పుట్టించాడు. ఆ చరిత్రలో అహాబు కుటుంబాన్ని నాశనం ఒక్కడ కూడా మిగలలేదంటండి. అందులో అహాబు కుటుంబీకుల్లో ఎవరిని మిగల్చలేదంటాడు యెహూ. వాళ్ళ ప్రవక్తలందరినీ కూడా ఎవరు విగ్రహానికి బలి ఎవరెవరు ఇస్తారో నేను కూడా ఇస్తానని చెప్పాడు. ఉత్తినే నేను ఇస్తాను, మీలో నాతో పాటు ఎవరు వస్తారని అన్నాడని. మేము వస్తాం అందరికి ఇష్టమే కదా. అందరినీ తీసుకెళ్ళి లోపల తలుపేయించేసి, ఓ పెద్ద హాల్లో లోపల తలుపేయించేసి కొంతమందికి కత్తులు ఇచ్చాడండి. ఎవరెవరు లోపలికి వచ్చాడో ఒక్కడ బయటికి వెళ్ళిపోయినా మిమ్మల్ని చంపేస్తానని. మొత్తం అక్కడ పెద్ద వధ జరిగిందండి యెహూ. సో అహాబు కుటుంబానికి నేను వేసిన మట్టపు గుండుని
నేను సాగలాగుదును అన్నాడు. కాబట్టి దేవుడు మట్టపుగుండు అనే దాన్ని చాలా దగ్గరలో వాడాడు. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితాల్లో మట్టపుగుండు వేస్తానంటాడు. దీని విషయంలో నన్ను రిక్వెస్ట్ చేయొద్దు ఆమోసు, నా టైటిల్ అదే. నేను దాటిపోనని ఇంకోసారి దీన్ని ఈ విషయంలో నువ్వు మొదట అడిగావు కదా, మిడతలను పంపించి వాళ్ళకి పనిష్మెంట్ చేస్తానని, దీన్ని యాక్సెప్ట్ చేశాడండి. అంటే ఓవర్కమ్ చేశాడు. ఇది దాటిపోతాను. అగ్ని విషయంలో అడిగినప్పుడు రిక్వెస్ట్ చేస్తే దీన్ని దాటిపో, సరే ఓకే అన్నాడు. మట్టపుగుండు విషయంలో ఇంక చాయిస్ ఇవ్వట్లేదు దేవుడు. ఇంకో సంగతి తెలుసా, ఆ పై రెండు బెస్ట్. ఆ పై రెండు బెస్ట్. మిడతలు తినేగా ఏదో మిగిలితే ఏ ఏ ఏ బలుసు ఉంటే బలుసాకు తినొచ్చు అన్నారు కదా, ఆ టైపులో ఏదో ఎలాగో బ్రతకొచ్చాను. వేరే దూరదేశం వెళ్ళిపోయి పారిపోయి బ్రతకొచ్చాను. ఒకవేళ అగ్ని చేత కొంతమంది నాశనం అయితే కొంతమంది తప్పించుకోగలరండి. దేవుడు మట్టపుగుండు వేసాడంటే ప్రతి ఒక్కడి జీవితంలో, అంటే నీతిగా ఉంటే ఓకే, ఒకవేళ నీతిగా లేకపోతే మాత్రం తప్పించుకోలేవు. ఈరోజు నేను మట్టపుగుండు వేస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలీయులకు కాదండి, ఇప్పుడు మనం చదువుతున్నవి వారికి దృష్టాంతంగా ఉన్నవి మనకి బుద్ధి కలగడానికి రాయబడినాయి అన్నాడు. మన జీవితంలో కూడా మట్టపుగుండు పడద్ది. ఒకవేళ పడేటప్పుడు దయచేసి ఇక్కడ కూర్చుని మనందరం కూడా దేవుడు మన జీవితాల్లో వేస్తే, నేను దాటిపోనని చెప్తే మనం నిలబడతామా లేదో చూడండి. ఎందుకు అంత తీవ్రంగా నేను దాటిపోను, ఈ విషయంలో నన్ను రిక్వెస్ట్ చేయొద్దని ఎందుకు అంటున్నాడు? దేవుడు నేను దాటిపోనని అంత సివియర్గా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటండి? వారిని శిక్షిస్తానని లేదా శిక్షించుటకు కారణమేమి? ప్రతి అధ్యాయంలో కారణాలు ఉన్నాయి, కానీ మనం ఒక 5 విషయాలు 5 అధ్యాయంలో ఒక 5 విషయాలు చెప్పాడండి. 5 అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో ఆమోసు గ్రంథమే, ఆమోసు 5 అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో వాళ్ళు శిక్షించడానికి గల కారణం, వారు చేసిన తప్పిదం ఏంటో అక్కడ ఉంది. ఈ 5 రీజన్స్ మనం చదువుకొని నేడు మట్టపుగుండు విషయంలో మనం ఏమైనా జాగ్రత్త కలిగి ఉండాలా లేదా ఒకసారి ఆలోచిద్దామండి. 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? న్యాయాన్ని అన్యాయానికి మార్చి నీతిని నేలను పడవేయి వారలారా. నంబర్ 1, న్యాయమును అన్యాయమునకు మార్చుట. న్యాయాన్ని అన్యాయానికి మార్చారంటాను. న్యాయాన్ని అన్యాయానికి మార్చడం అంటే చాలా సందర్భాల్లో ఈ విషయం రాశాడు. మంచిని తీపిని చేదు అనుకున్న వారులారా, చేదుని తీపి అనుకున్న వారులారా, చీకటిని వెలుగు అనుకున్న వారులారా, వెలుగుని చీకటిని వాళ్ళు బోధిస్తారంటాడు. ఇక్కడ న్యాయాన్ని అన్యాయానికి మారుస్తున్నారు. దయచేసి ఎప్పుడు వెలుగు చీకటి ఒకటి కాదు. మాకు ఇది చీకటి కావాలంటే వెలుగు మన పరిస్థితి. అది వెలుగు చీకటి ఎలాగ అవుద్ది? అది తప్పు అంటే తప్పు. అంటే 2 పడవల మీద కాలు వేయొద్దండి. నమ్మితే ఒకటి నమ్మండి, చీకటిని నమ్మండి, ఆ చీకటిలో బ్రతకండి. వెలుగుని నమ్మండి, వెలుగులో బ్రతకండి. మాకు వెలుగు కావాలంటే చీకటి కావాలంటే ఇటువైపు ఇలాగా నడుద్దాం. అవసరం లేదు, అక్కర్లేదు. న్యాయాన్ని అన్యాయానికి మార్చువారులారా అని చెప్పి ఆ తర్వాత అంటే దేవుని యొక్క గొప్పతనం చెప్పాడు. అంత అవసరం లేదు. లేకపోతే సప్తఋషి నక్షత్రాలని మృగశీర్ష నక్షత్రాలని సృష్టించిన వాడిని నేను, పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. అంటే దేవుని యొక్క గొప్పతనం. అలాంటి వాడు శిక్ష విధిస్తున్నాడు. తప్పించుకోవడానికి అవకాశం లేదండి. నక్షత్ర మండలాలన్నీ సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చగలవాడు. కారు చీకటిని ఉదయంగా మార్చగలడండి? మార్చగలడు. ఓ పెద్ద ఉల్కని పైనుంచి పంపిస్తే మొత్తం వెలుగైపోద్ది. పగటిని రాత్రిలా చేయగలడు. ఆ గ్రహణాన్ని ఈ గ్రహం వెళ్ళి దానికి వెళ్ళి అడ్డం పట్టమన్నాడంటే సూర్యుడు లేకుండా పోతాడు.
సముద్ర జలములను పిలిచి భూమి మీద పొర్లి పారజేయగలవాడా? అది చూడలేదట మీరు. నేను డిగ్రీ చదువుతున్నాను 2003 2004, నాకు గుర్తులేదు, డేట్ December 26 సునామీ వచ్చినప్పుడు. సముద్రం యాక్చువల్గా మూడు వంతులు సముద్రం అండి. ఒక వంతే భూమి. మన భూమి 3 వంతులు సముద్రంతో నిండుంది. ఎంత దేవునికి పెద్ద లెక్కలేదు అనుకుంటున్నారా? మనం అనేసుకుంటూ మనం కొంచెం ఎత్తుగా ఉన్నాము, కొడ మీద ఉన్నాము, మాకేమి రాదు, సముద్రం పొంగినా మాకు ఎక్కడి దాకా వస్తుంది అనుకుంటున్నారా? అసలు పొర్లి పారండి అని భూమిని కంపింపజేస్తే ఈ నీళ్లు భూమిని కప్పడానికి ఎంతండి? 3 వంతుల నీళ్లు, 1 వంతు భూభాగం. ఆ జలములను, సముద్ర జలములను పిలిచి భూమి మీద పొర్లి పాలు చేయగలవాడు ఏం ఉండదు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనం తెప్పించి చేయగలడు అలాంటి వాడు. సో ఆయన క్యారెక్టర్స్ అయితే ఆయన స్ట్రెంగ్త్ చెప్పాడు, ఆయన సర్వశక్తి చెప్పాడు. అయితే ఎందుకు ఆయన శిక్షిస్తున్నాడు? అలాంటి వాడు శిక్షిస్తున్నాడు. 1, న్యాయాన్ని అన్యాయానికి మార్చేవాళ్ళు. 2, 10వ వచనంలో అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. బుద్ధి చెప్పు వారి మీద పగపడతారంట. బుద్ధి చెప్పు వారిపై పగపట్టుదురు. ఎవరైనా బుద్ధి చెప్పారనుకోండి, ఇది తప్పు, ఇది రైటు, ఇలా చేయొద్దు బాబు, నీ వ్యవహారం బాగాలేదురా, ఇక్కడ నుంచి నువ్వు మార్చుకో. నిజమే. ఇప్పుడు మనుషులు ఎలాగున్నారనంటే భయంకరంగా రాత్రి 12 గంటలకు కూడా, యాక్చువల్గా పర్మిషన్ లేదండి, రాత్రి 12 గంటలకి దుమ్ 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 దుమ్, కొండల మీద ఉన్న మీరు ధన్యులు, వీధుల్లో వ్యాన్లు తట్టుకోలేకపోతున్నాం. ఆ బాలాజీ నగరంలో ఉన్న మేము, మాకు తెలియదు ఆ వీధుల్లో అది వెళ్ళరు. ఈ దబ్బ 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 కొడుతుంటే ఎవరు చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వెళ్ళి ఏమండి సౌండ్ తగ్గించండి అని అడిగామనుకో, ఏదైనా మేము ఏంటండి ఈ టైంలో ఎంత టైం అవుతుంది సౌండ్ తగ్గించామని అడిగామనుకో, శేఖరం రేపటి నుంచి ఇప్పుడు అసలే నాకు అనిపించిందండి నిన్న, అంటే ఒక క్రిస్టియన్ కాకపోతే హిందూ ఎవరో వెళ్ళి అడగాలండి ఏంటండి ఇది అని. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ కదా, ఇంక ఇక్కడ నుంచి టార్గెట్ చేస్తారు నేంటిని. అక్కడ కింద పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు మా వీధిలో. ఆ బాల్ కారు అద్దాన్ని తగులుతుందేమో అని నేను చెప్పడానికి వెళ్తే, ఏమండి వాళ్ళు ఏమనొద్దండి, వాళ్ళు ఏమని అన్నాం అనుకో, రేపటి నుంచి రోజుకు ఒక గీత కారు మీద పడద్ది. ఇప్పుడు బుద్ధి చెప్తే వినే పరిస్థితిలో ఉన్నారా, పగబట్టే పరిస్థితిలో ఉన్నారా? నేను బయట ఎవరి గురించో చెప్పాను, ఒకవేళ మనం బుద్ధి చెప్పేవారి మీద మనం పగపడుతున్నామా, బుద్ధి చెప్పేదాన్ని స్వీకరించకపోతే, ఇష్టం లేకపోతే వాడిని టార్గెట్ చేయడం, ఎవడు బుద్ధి చెప్పాడో వాడిని టార్గెట్ చేయడం. ఇప్పుడు బయట వీధిలోనే కాదు, మన పరిస్థితి అలాగే ఉందండి. తర్వాత యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుందరు. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరు. మరి ఎలా మాట్లాడాలి? వాళ్ళ తరపు మాట్లాడాలి. కరెక్ట్గా మాట్లాడడం కాదు, అదో తప్పో ఒప్పో, నువ్వు నా తరపున మాట్లాడితే నువ్వు మంచోడివి, నువ్వు నా తరపున మాట్లాడకపోతే నువ్వు చెడ్డోడు. సహోదరుల మనలో చాలామందికి ఆయన యథార్థంగా మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పింది రైటా కాదా అవన్నీ అక్కర్లే. జాగ్రత్త. ఇప్పుడు ఇది ఇక్కడుండి ఇటువైపే పాస్ చేస్తున్నాడు అనుకోవద్దు. మనం ఎప్పుడైనా ఒకవేళ అవతల వాళ్ళకి చూపిస్తున్నామంటే 4,000 మనకు చూపిస్తున్నాయని. యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకుంటున్నారు, బుద్ధి చెప్పేవారిని పగబడుతున్నారు. యాక్చువల్గా ఆమోస్ కూడా యోధావాడు. ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? ఇక్కడుండే ప్రవక్తలు లేరా? ఇక్కడుండే ప్రవక్తలు ఎవరో తెలుసండి?
దేవుడి చేత పంపబడిన ప్రవక్తలు కాదు. వీళ్ళు ప్రవక్తల్ని, వీళ్ళు యాజకుల్ని రెడీ చేసుకున్నారు. లేవీలు కాని యాజకుల్ని వీళ్ళు సిద్ధపరచుకున్నారండి. అందుకు దేవుడు ఆమోసును పంపించాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా ఈ ఆమోసును పంపించేయి. అక్కడ ఒక చూడండి 10వ వచనం నుంచి 7వ అధ్యాయం 10వ వచనం, జస్ట్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్గా చదువుతున్నాను. 7వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా, ఈ యాజకుడు ఎవరు అంటే లేవీల నుంచి దేవుడు ఏర్పాటు చేసిన యాజకుడు కాదు. లేవీలు కాని వారిలో కొంతమందిని యాజకులుగా ఏర్పాటు చేసుకుని ఎంత దారుణమో చూడండి. వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు, ఇది మ్యాప్ మీకు ఎవరికైనా కనిపిస్తే ఓకే, కనిపించకపోతే ఇది కనాను ప్రదేశం అండి. మొత్తం ఇది యొర్దాన్ నది. ఈ యొర్దాన్ నదికి యువతల కనాను ప్రదేశం. ఇక్కడ దాన్ ఉంటుంది, ఇది బయర్షబ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎలాగో ఇండియా టాప్ బాటమ్ ప్లేసెస్, కనానికి దాను బయర్షబ టాప్ అండ్ బాటమ్. మధ్యలో రాజ్యం విడిపోయింది కదా, ఇది ఇశ్రాయేలీల రాజ్యం, ఇది యూదా రాజ్యం. ఇప్పుడు దేవాలయం ఎక్కడ ఉంటుంది? యోదయలో ఉంటుంది. యోదయలో యెరూషలేం ఒక పట్టణం. దేవాలయం ఎక్కడ ఉండిపోయింది. ఇక్కడుండే ప్రజలందరూ దేవాలయానికి వెళ్తే ఆ రాజు దగ్గర ఎక్కడ వాళ్ళకి ఇష్టడుగా మారిపోతారో అని ఇశ్రాయేలీల రాజులు ఏం చేశారంటే, ఈ యెరోబాం కాదు, ఈ యెరోబాం కాకుండా యెరోబాం 1 అతను చేసిన భయంకరమైన పని ఏంటంటే, బాబు మీరు యోదయ దేశం వరకు వెళ్ళవసరం లే, దానులో ఒకటి పెడతాను, ఇక్కడ ఒక విగ్రహం పెడతాను, బేతేలని, ఇది బోర్డర్ బేతేల్లో ఒక విగ్రహం పెడతాను, పెద్ద పెద్ద విగ్రహాలు, అది ఎన్ని అడుగులో నాకు తెలీదు, అపార్ట్మెంట్ అంత ఉన్నాయి. ఇప్పుడు ఆ వైర్లు కూడా కట్ చేసి పడేస్తున్నారు. 2 పెద్ద పెద్ద పెడతాను, మీరు వేరే దగ్గరికి వెళ్ళవసరంలే, ఇక్కడే ఆరాధించుకోండి. అసలు ఇశ్రాయేలీని ఐగుప్తు నుంచి తెచ్చినవి యెహోవా ఇవే అని ఈ 2 విగ్రహాలు పెట్టి, దాను బేతేలు టాపు బాటము 2 పెట్టాడు. వాటిని ఆరాధించడానికి యాజకుల్లో లేవీలు కాని వారిని ఏర్పాటు చేశారు. ఈ సంగతులంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ రాజుల గ్రంథం, నేను అధ్యాయం చెప్తాను, ఒక్క వచనం చదువుదాము. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం అండి, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 31వ వచనం ఆ విషయం ఉంటుంది. 29 నుంచి చదివినా పర్లేదు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 29. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి బేతేలు నందును దాను నందును ఉంచెను. అంతేకాకుండా 31వ వచనం, మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరంగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. కాబట్టి వాళ్ళు లేవీలు కాదండి, యాజకులు. అలాంటి యాజకుడు ఒకడు వచ్చాడు ఆమోస్ దగ్గరికి. ఆమోసు, నువ్వెందుకు ఇశ్రాయేల్ రాజ్యంలో ప్రకటిస్తున్నావు? 10వ వచనం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా, మనం ఆమోస్ గ్రంథానికి వచ్చాం. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాడు. అమజ్యా ఇశ్రాయేల్ రాజైన యెరొబామునకు వర్తమానం పంపి ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు, యెరోబాము ఖడ్గం చేత చచ్చిపోతాడని, రాజు చచ్చిపోతాడని, ఇశ్రాయేలు అందరూ చెరకెళ్ళిపోతాడని ప్రకటిస్తున్నాడు అని అంటే, నువ్వు ఇక్కడ చెప్పొద్దు. ఆయన ఏమన్నారంటే 12వ వచనంలో, ఓ దీర్ఘదర్శి ఆమోసు, నువ్వు తప్పించుకొని నీ దేశానికి వెళ్ళిపో, యోధా దేశానికి పారిపో, అచ్చటనే భక్తిని సంపాదించుకోను, అచ్చటనే నీ వార్త ప్రకటించుకో,
బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలం కదా, రాజధాని స్థలం ఉన్నందున నువ్వు ఇకను దానిలో నీ వార్తను ప్రకటన చేయకూడదు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే ఎవడైనా బుద్ధి చెప్పేవాడిని వాడి మీద పగబడతారు, వాడి మీద కంప్లైంట్ రాజుకి. యథార్థముగా మాట్లాడేవారిని అసహించుకుంటారంట, వాళ్ళు నచ్చదు. ఈ ఆమోసును కూడా, ఆమోసు మీద టార్గెట్ చేసి నువ్వు భక్తిని సంపాదించుకుంటే, భక్తి అంటే ఈ మధ్య ఈ దొంగ యాజకుడు వాళ్ళు కూడు కోసం బ్రతుకుతున్నారండి. ఈ ఆమోసు కూడా అలాంటోడు అనుకుంటున్నారేమో. ఆమోసు తిండి కోసం వచ్చిన ప్రవక్త కాదండి. ఎవడు తిండి కోసం ఉన్న ప్రవక్తో, ఎవడు దేవుని కోసం పనిచేస్తున్నాడో తెలియకపోతే ఆయన ఏమనుకుంటాడంటే ఆయనలాగే ఈయన కూడా నువ్వు అక్కడే భక్తిని సంపాదించుకో అంటున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, బాబు నేను జీతం కోసం తిండి కోసం రాలేదు, దేవుడు పంపిస్తే నేను వచ్చాను, నేనేమి శిష్యుడిని కాదు, ప్రవక్తని కాదు, ప్రవక్త శిష్యుడిని కాదు, నేను ఒక పశువుల కాపరిని, దేవుడు పంపిస్తే వచ్చాను, కాబట్టి నువ్వు నీ గురించి ప్రకటిస్తాను అని చెప్పి ఆయన కుటుంబం గురించి ప్రవచనం చెప్పాడండి అక్కడ. అంటే నేను చెప్పేది ఏంటంటే, బుద్ధి చెప్పేవారిని, వారు చెప్పే మాట కానీ ఏది సత్యం, దేని గురించి మాట్లాడుతున్నాడో దాని మూలాలు అక్కర్లా. నువ్వు మా తరపు మాట్లాడతావా లేదా, నిన్ను అడ్డుకుంటాం, బుద్ధి చెప్పేదాన్ని వాడి మీద పగబడతాం, ఆ పగబడటం కోసం ఏదైనా చేస్తాం. నేను ఊరు నుంచి తరిమేయగలం, పంపించగలం, తీసేయగలం, గొడవ రేపగలం, రాజుకి కంప్లైంట్ రాయగలడు, ఏదైనా చేయగలరు. తర్వాత వారు చేసిన పాపంలో 5వ అధ్యాయం 10వ వచనం మనం చదివాం. బుద్ధి చెప్పు వారిని మీద పగబడతారు, యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుంటారు, దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెడతారంట. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెడతారు. యాక్చువల్గా అక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ దోష నివృత్తి అని రాశాడు, ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తారని రాశాడు. వాళ్ళ మీద ఎక్కువ పన్నులు విధించి ఆ నీతిమంతుల్ని బాధ పెడతారంట. అయ్యా, నీతిమంతులను బాధ పెట్టకూడదండి. మనం ఎప్పుడైనా ఇతరులు మనల్ని ఏమనంటే మనం ఓర్చుకోవచ్చు తప్ప మనం వారి మాటలతో బాధ పెట్టకూడదండి. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి సహోదరికి నేను చెప్తున్నాను ఇక్కడ నాతో సహా. మీరు కళ్ళు మూసుకొని నేను ఎవరిని బాధ పెడుతున్నానో, ఎవరిని తోలనాడానో మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఇందులో అన్నయ్య తమ్ముడు నేను తేడా లేదండి. నీతిమంతుని బాధ పెట్టొద్దండి. ఏదో ఒక మాటని ఆ సహోదరుని చిన్న అది పెయిన్ సాటిస్ఫై అయ్యి అది సాతాను ప్రతినిధి చేసే పని అండి. ఈ మాటలు మీరు వినకుండా గట్టిగా ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రెజర్లో ఏమంటాం, మనం ప్రశాంతంగా ఉండాలి వాక్యం వినేటప్పుడు. ఆ పరిస్థితి కూడా ప్రస్తుతానికి లేదండి. కానీ జాగ్రత్త. అంటే వాళ్ళు రోకలు పుచ్చుకొని నీతిమంతుల్ని బాధ పెట్టేవారంట. అవసరమైతే తిప్పేసి, న్యాయం కోసం ఎవడైనా వస్తే దాన్ని తిప్పేసి ఇక్కడ హై ట్యాక్స్ విధించి ఫర్ దేర్ గ్రెయిన్స్ అని వాడాడండి. 5 గొమ్మున కోచు బేదవారిని అన్యాయం చేయటం వలన, బేదవారిని అన్యాయం చేయటం వలన అంటే ఒకవేళ వారికంటే తక్కువ వారు ఇశ్రాయేల్లో ప్రతినిధులు అంటే పేదవారి ఎడల, దీనుల ఎడల కఠినంగా బిహేవ్ చేశారు. కఠినంగా మనలో కూడా ఊరుకూరుకునే ఇప్పుడు
నీ వయసు ఎంత శైలేంద్ర? 18. బాప్తిసం పొంది ఎంతకాలం అయింది? 1 year అయింది. ఏదైనా కార్యక్రమం ఇచ్చాం అనుకోండి, ఇక్కడికి వచ్చి హెచ్చరికలు మాట్లాడేస్తున్నారండి. క్షమించండి ఇలా మాట్లాడుతున్నాను, నీ పేరు వాడానని. ఇప్పుడు దానికి వయసు ఉంది, అనుభవం ఉంది, ఇంకా దానికి ఇంకొక గొప్ప వయసు అనుభవం కూడా కాదు. ప్రేమించినోడే హెచ్చరించాలండి. నువ్వు ఎప్పుడు ప్రేమించావు, ఎప్పుడు ప్రేమ కార్యాలు చూపించావు, ఎప్పుడు ఆదరించావు, ఎప్పుడు కరుణించావు? నువ్వు హాట్ హూట్ అంటే ఎవడు అంటాడు? వీళ్ళు శిక్షకు అర్హులండి. వాళ్ళు చేసిన పనులు మీరు ఒక్కొక్కటి చూస్తే అంటే ఇంకా చాలా ఉన్నాయండి. ఆమోస్ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో ఉన్నాయండి ఇలాంటివి. వారు చేసినవి, వారు ఇతరుల ఏళ్ళ అన్యాయంగా బిహేవ్ చేసిన ప్రతిదీ ఆయన నోట్ చేశాడు. అందుకు నేను ఇంకా దాటిపోను, అది నా సమయం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన అనుకున్న శిక్షని తగ్గించేటట్టుగా చేయగలిగేది ఏంటో తెలుసా అండి? ఎవరైనా చెప్తారా? దేవుడు ప్రార్థన, ఇందాక మొదట మనం చదువుకున్నాం ఎక్కడో, అదే ఈ దర్శనాలప్పుడే ఆయన ప్రార్థన చేస్తే తన మనసు మార్చుకుంటాను అన్నాడు. దాటిపోనని చెప్తున్నాడు. అప్పుడు కూడా ఒకవేళ 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం, ఇది చెడు కాలం గనుక ఈ కాలము బుద్ధిమంతుడు ఊరుకుండును. అంటే బుద్ధిమంతుడు సైలెంట్గా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇది బ్యాడ్ టైం. ఇది మీ దాన్ని ఏమంటారు, మీ తెంపు కాలం. తెంపు అని అన్నాడు బైబిల్లో. వారికి దేవుడు శిక్ష విధించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి వాళ్ళు పెట్టిరేగుతున్నారు అనమాట. ఆ పెట్టిరేగుతున్నప్పుడు బుద్ధిమంతుడు అవన్నీ భరిస్తున్నాడు. అతను కామ్గా ఉన్నాడు. నిందలు ఎక్కువైపోయినాయి. వాడు భరిస్తున్నాడు కాబట్టి మీకు శిక్షించేది తథ్యం. సైలెంట్గా ఉన్నాడు అని అర్థం. దాని అర్థం అతనికి తెలుసు వీడు పాపం పరిపక్వం అయిపోయిందని అర్థం. ఇది చెడు కాలం కనుక ఈ కాలం బుద్ధిమంతుడు ఊరుకున్నాడు. కానీ ఒకవేళ మీరు బ్రతుకున్నట్లు మీకు అర్థమైతే, మీకు మీ పాపం పరిపక్వం అయిపోయిందని మీకు అర్థమైతే మాత్రం మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. కీడు విడిచి మేలు వెతకండి. కీడు కూడా కావాలని అనుకోవద్దు, రెండు కావాలనుకోవద్దు. అలా చేసిన మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యముల అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. ఒకవేళ కీడు వదిలితే, కీడును ద్వేషించి మేలును ప్రేమించు. కీడును ద్వేషించి మేలును ప్రేమించమన్నాడు. కీడును కూడా ప్రేమించకూడదండి. నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను వాటిని ద్వేషిస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. నికోలాయితుల క్రియలు కూడా ప్రేమించాలండి అంటున్నారండి. అవ్వదు. ప్రేమ అందరినీ ప్రేమించాలి కదండి. నికోలాయితుల క్రియలు కాదు. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోండి అని అన్నాడు. చెడ్డదాన్నే హత్తుకుంటానంటే ఎవరేం చేయలేరండి. కీడును ద్వేషించి మేలును ప్రేమించు. గుమ్మములో న్యాయం స్థిరపరచు. ఒకవేళ సైన్యముల అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి ఎందుకు అనుకరించును. అప్పుడు ఒకవేళ దేవుడు దాటిపోనని చెప్పిన దాన్ని కూడా దాటిపోయేటట్టుగా చేయగలిగే అస్త్రం నీలో ఉందండి. నీ మారు మనస్సే, నీ మెత్తన మనస్సే. ఒకవేళ దేవుని వైపు నువ్వు తిరిగితే, ఆయన తట్టు తిరిగితే, ఆయన తట్టు తిరగాలండి. ఆయన తట్టు తిరగకుండా అవ్వదు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రి ఇల్లు వదిలేసి వెళ్ళి వెతకడం. నువ్వు తండ్రి తట్టు తిరగాలి. నువ్వు దేవుని వైపు మీరు నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడని. నువ్వు ఆ పాపంలోనే నిలిచే ఉంటావు. నువ్వు ఎవరిని గుమ్మంలోకి రానివ్వు, ఎవరితో మాట్లాడవు, ఎవరిని క్షమించవు, నువ్వు దేవుని వైపు తిరగవు. దేవుడు మాత్రం నీ వైపు తిరగాలని కోరుకుంటావు. అది జరగదండి. దయచేసి నేను దాటిపోనని దేవుడు ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు. అప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలను బట్టి అలాంటి పరిస్థితులు కూడా దాటిపోగలిగే అస్త్రం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన మారు మనసు. ఒకవేళ అది కానీ ఉంటే ఇశ్రాయేలులో శేషించిన వారిని ఎడల ఆయన కనికరం చూపుతానన్నాడు. ఆ శేషించిన వారిలో మనం ఉండాలని కోరుకుంటున్నాను సహోదరులారా. మనందరం ఆ శేషించిన వారిలో ఉంటే ఇప్పటికైనా సరే
దేవుడు శిక్షించే శిక్షలో మనం ఉండవండి. కానీ ఆయనే శిక్షిస్తే మాత్రం ఆయన గురించి ఎలాంటి మాటలు రాయబడినాయి అంటే, ఆయన ప్రకృతిని ఇటు నుంచి అటు మార్చేయగలడు. ఆకాశ నక్షత్రాల పైనుంచి కిందకి నేల రాలజేయవాడు అని అన్నాడు. సముద్రపు నీళ్లు భూమి మీదకి పారజేయవు, ఆయన దగ్గర తప్పించుకోలేమండి. కాబట్టి దేవుడు దాటిపోనని చెప్తున్న ఆ శిక్షను కూడా దాటిపోగలిగే కృప కీడును వదిలి మేలు వెతికితే ఉంటుందండి. మన జీవితంలో ఏది మంచి ఏది చెడో మీకు తెలుసు, ఫలానా అని నేను చెప్పట్లేదు. కాబట్టి దయచేసి ఇశ్రాయేలుకి దేవుడు అనుగ్రహించిన ఆమోస్ గ్రంథం నుంచి చెప్పిన హెచ్చరిక పాఠం నేడు మనకు కూడా ఆ మట్టబుగుండు వేస్తే దేవుని నీతికి మనం తూగుతున్నామా లేదా అని మనం చెక్ చేసుకుందాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మైక్ ఇస్తా. చక్కని వాక్యాన్ని వివరించిన సోదరుడు